ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. మూసీ నది ప్రక్షాళన పనులు మార్చి 31, 2026 తర్వాత ప్రారంభం కానున్నాయని అన్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసము అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్ల కోసము గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని అన్నారు. ఇక 3 సంస్థలు జాయింట్ వెంచర్గా ఈ పునరుద్ధరణ పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు సుమారు 4,000 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి అంగీకరించిందని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చేయవలసిందే. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే, అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది. వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. అందులో జాయింట్ వెంచర్ కన్సార్షియం కింద మన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ కు సంబంధించిన సంస్థ కుష్మన్ వేక్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, రియోస్ డిజైన్ స్టూడియో. ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో, రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్. ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి, ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి, మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షియం కింద ఏర్పడి ఈ రోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 3 వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈ రోజు మనం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్ గా ఉండి ఈ రోజు నివేదికలు తయారు చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు.